భారత ప్రధాని నరేంద్ర మోడీ పైన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరొకసారి స్పందించారు. సో ఉక్రెయిన్ పైన యుద్ధం తర్వాత నరేంద్ర మోడీ ప్రభుత్వము ఈ యొక్క అంశానికి సంబంధించి చాలా బ్యాలెన్స్డ్గా ఈ రెండు దేశాల యుద్ధానికి సంబంధించి చాలా బ్యాలెన్స్డ్గా వ్యవహరిస్తూ రష్యాతో సత్సంబంధాలు ఇంకా కొనసాగిస్తున్నటువంటి సందర్భాల్లో అవకాశం వచ్చినప్పుడల్లా రష్యా అధ్యక్షుడు పుతిన్ నరేంద్ర మోదీ పైన చూపిస్తున్నటువంటి అభిమానం కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలపైన ఆయన మాట్లాడేటువంటి విషయాలు కానీ ఇవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి. దీంట్లో భాగంగా తాజాగా మరొకసారి ఈ అంశాన్ని గురించి ప్రస్తావించడం జరిగింది. ఈసారి ఏకంగా ఆయన భారత నాయకత్వాన్ని గురించే ఇంకా ఎక్కువగా ఊహించి చెప్పి రష్యా కూడా ఆధారపడేటువంటి అవకాశం ఉందేమో భారత్ పైన అనేటువంటి అంచనాలతో మాట్లాడడం మరింత ఆసక్తి రేపుతోంది. నరేంద్ర మోడీ నేతృత్వంలో భారత్ అనుసరిస్తున్నటువంటి విధానం ఎంతో ఉన్నతంగా ఉందంటూ కూడా ఆయన చెప్పుకోరావడం జరిగింది. ఇలా పాటించడము నేటి ప్రపంచంలో అంత సులభం కాదని కూడా కితాబిచ్చారు. ఆ దేశ రాజకీయాలను ప్రభావితం చేసేందుకు బయట నుంచి ఆటలాడేటువంటి ప్రయత్నాలకు భవిష్యత్తు ఉండదని కూడా స్పష్టం చేశారు. రష్యన్ స్టూడెంట్స్ డే సందర్భంగా కాలినింగ్రాడ్ ప్రాంతంలోని యూనివర్సిటీ విద్యార్థులతో ముచ్చటించినటువంటి పుతిన్ ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రధాని మోడీపై మరోసారి ప్రశంసలు కురిపించడంతో పాటుగా భారతదేశానికి సంబంధించినటువంటి ఆర్థిక వృద్ధి మిగతా వివరాలను కూడా వెల్లడించడం జరిగింది. స్వతంత్ర విదేశీ విధానాన్ని భారత్ అనుసరిస్తోంది. నేటి ప్రపంచంలో అది అంత తేలికైనటువంటి విషయం కాదు. సుమారు 150 కోట్ల జనాభా కలిగినటువంటి భారత్కు హక్కు ఉందని కూడా పుతిన్ వ్యాఖ్యానించారు. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో భారత్ ఒకటని పుతిన్ పేర్కొన్నారు. అది కూడా ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వం వల్లే సాధ్యమైందంటూ కూడా అన్నారు. మోడీ సారథ్యంలోనే భారత్ ఇంత వేగంగా పుంజుకుంటుందన్నారు. దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా మోడీ నిర్ణయాలు తీసుకుంటారని ఊహించడం అసాధ్యమని పుతిన్ స్పష్టం చేశారు. అంతేకాక ఈ క్రమంలోనే భారత్ ఆ దేశ నాయకత్వం పైన రష్యా ఆధారపడవచ్చంటూ కూడా పేర్కొన్నారు. భారత్లో రాజకీయ పలుకుబడి కోసం ఆటలాడవద్దని బయటి శక్తులను పుతిన్ హెచ్చరించారు. అటువంటి ప్రయత్నాలకు భవిష్యత్తు ఉండదంటూ కూడా తేల్చి చెప్పారు. మరోవైపు భారత్కు గొప్ప సంస్కృతి ఉందన్నారు. జాతీయ టీవీ ఛానళ్లలో భారతీయ సినిమాలను ప్రసారం చేసే అతి కొద్ది దేశాలలో రష్యా ఒకటి అని కూడా తెలిపారు. ఇలా మరే దేశం చేస్తుందని అనుకోవడం లేదన్నారు. ప్రధాని మోడీ నాయకత్వంలో మొదలైనటువంటి మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం రష్యాతో పాటు ఎన్నో దేశాలు చూస్తున్నాయన్నారు. ఆ ప్రణాళికలన్నిటినీ ఆచరణలో పెట్టేందుకు భారత భాగస్వామ్యంతో కలిసి ప్రయత్నిస్తున్నామని పుతిన్ వివరించారు. భారత్కు వచ్చేటువంటి విదేశీ పెట్టుబడులలో అత్యధికంగా రష్యా నుంచే వస్తున్నాయని కూడా తెలిపారు. భారత్లో రష్యా పెట్టుబడులు కొనసాగుతూనే ఉంటాయని కూడా తెలపడం జరిగింది. ఇలా సందర్భం దొరికినప్పుడల్లా భారత ప్రధాని నరేంద్ర మోడీ గురించి కానీ భారతదేశం గురించి కానీ పుతిన్ మాట్లాడేటువంటి వ్యాఖ్యల పట్ల భారతదేశంలో ఉన్నటువంటి వారందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని మోడీ నాయకత్వ పటిమ పట్ల మరొకసారి ఆయన నాయకత్వ పటిమకు సంబంధించినటువంటి బలాన్ని గుర్తు చేసుకుంటున్నారు.